హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శివటెక్. ఇన్ఫినిక్స్ సరికొత్త 4K QLED అది కూడా జీరో సిరీస్ లో తీసుకొని అయితే వచ్చింది. అలాగే 4K LED 50 ఇంచెస్ టీవీని అయితే తీసుకొని అయితే వచ్చింది. ఈ రోజు మనం 55 ఇంచెస్ QLED గురించి క్లియర్ గా ఓవర్ వ్యూ అయితే చేసేద్దాం. అలాగే ఈ టీవీని మనం దీంట్లో ఉన్న ప్లస్ మైనస్ కూడా మాట్లాడుకుందాం. అండ్ అదే విధంగా మీరు కూడా కామెంట్ అయితే చేయండి, మీకేమనిపించింది ఇలాంటి స్పెసిఫికేషన్ తోటి దాని గురించి. నా యొక్క ఒపీనియన్ కూడా మీకు అయితే షేర్ చేస్తాను, మీ యొక్క ఒపీనియన్ కూడా నాకు కూడా షేర్ అయితే చేయండి. అండ్ అలాగే ఎప్పుడు చెప్తున్నాను అయితే అనుకోకండి, ఎందుకంటే సేల్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి అండ్ మన ఛానల్ కూడా అన్బాక్సింగ్ రావాలి. సో ఎవరు అయితే రిప్లై అయితే ఇవ్వట్లేదు. నేను బ్లాఫ్ అంటూ కంపెనీ వాళ్ళని కూడా కాంటాక్ట్ అయ్యాను, వాళ్ళు కూడా అయితే అంత రెస్పాండ్ అయితే అవ్వలేదు. పంపిస్తామని అన్నారు, బట్ వాళ్ళు అదన్నా అన్నారు, బట్ కానీ ఇంతవరకు పంపలేదు. ఎప్పుడో లాంచ్ అవుతున్నప్పుడు ఇప్పటి వరకు పంపిస్తాం అన్నారు, కానీ అస్సలకైతే పంపట్లేదు. మేబీ ఎందుకో తెలియదు, వ్యూస్ పరంగానో మరి సబ్స్క్రైబ్స్ పరంగానో వాళ్ళకైతే తెలియదు. సో మీలో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్, ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎందుకంటే మనం ఛానల్ ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. అలాగే టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఎక్కువ మంది జాయిన్ అవ్వండి. మీరు పర్చేజ్ చేయండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ప్రొడక్ట్ మీద పర్చేజ్ చేస్తే ఎంతో కొంత మనీ అయితే వస్తుంది. ఆ మనీని అండ్ అదేవిధంగా యూట్యూబ్ లో మంత్లీ వచ్చే మనీకి యాడ్ చేసేసి అలాగే ఇంకేమైనా మనీ యాడ్ అవుతాయి. ఎందుకంటే ఒక టీవీ కొనాలంటే 30-40 వేలు పెట్టాల్సి వస్తుంది. సో అంత మనీ అయితే మనకు ఈ మంత్లీ అయితే అసలుకైతే రాదు. అండ్ అదేవిధంగా మళ్ళీ ఇచ్చిన లింక్ ద్వారా మీరు పర్చేజ్ చేస్తే తప్పించి రాదు. ఎంతమంది జాయిన్ అయినా కానీ పర్చేజ్ చేయాలి. పర్చేజ్ చేస్తేనే ఎంతో కొంత వస్తుంది, ఇక్కడ నుంచి ఎంతో అయితే వస్తుంది కాబట్టి. అలాగే నేను కూడా ఎంతో కొంత అయితే యాడ్ చేసి ఒక ఖచ్చితమైన టీవీ పర్చేజ్ చేస్తాను. ఖచ్చితంగా ఇప్పుడు తీసుకొచ్చిన బడ్జెట్ క్యూలీలో ఏదో ఒకటి అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తాను. ఒకవేళ 2 కుదిరితే 2 అయితే చేస్తాను. బ్లఫ్ అండ్ వాళ్ళు పంపిస్తే బెటర్, బట్ వాళ్ళైతే రెస్పాండ్ అయితే అవ్వట్లేదు. పంపిస్తాం అని చెప్పేసి పిచ్చెక్కిస్తున్నారు తప్పించి నో ఛాన్స్ అనేది అంటున్నాను. సో అందుకనే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. కామెంట్ కూడా చేయండి. వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇన్ఫినిక్స్ సరికొత్త 4K QLED 55 ఇంచెస్ లో ఎలా ఉంది అనే దాని గురించి తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఇన్ఫినిక్స్ లాంచ్ చేసిన జీరో సిరీస్ లో 55 ఇంచెస్ 4K QLED ఇది మనకు అవైలబుల్ గా అయితే ఉండబోతుంది 22 నుంచి. ఫ్లిప్కార్ట్ లో డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. పర్చేజ్ చేయడం అయితే ఖచ్చితంగా అయితే పర్చేజ్ చేయండి. అలాగే మరి యొక్క వీడియోలో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మరి టీవీ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మరి నా యొక్క ఒపీనియన్ కూడా మీకు అయితే చెప్తాను. మొదటిగా మనం ఈ టీవీ యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలంటే, టీవీ వచ్చేసి మనకు టోటల్ గా థిన్ బెజల్లెస్ అంటే 1.6 mm థిన్ బెజల్లెస్ డిజైన్ తోటి అయితే వస్తుంది. అండ్ అలాగే మనకి మెటల్ స్టాండ్, అది కూడా ఎక్స్ బ్లేడ్ మెటల్ స్టాండ్ తోటి అయితే తీసుకొని అయితే వస్తున్నారు. ఈ యొక్క మెటల్ స్టాండ్స్ ఇవి చూస్తున్నప్పుడు నాకేమనిపించింది అంటే వీళ్ళు సామ్సంగ్ నుంచి ఇన్స్పైర్ అయ్యారేమో అయితే అనిపించింది. ఎందుకంటే మెటల్ స్టాండ్స్ కొన్ని సామ్సంగ్ టీవీస్ లో అలాగైతే ఉంటుంది, ప్రీమియం టీవీస్ లో. అలాగే మరొక దగ్గర కూడా నాకు సామ్సంగ్ ని బాగా ఇన్స్పైర్ అయ్యారేమో అయితే అనిపించింది. అదేంటంటే రిమోట్ దగ్గర సామ్సంగ్ తీసుకొచ్చే సోలార్ రిమోట్ కూడా ఆల్మోస్ట్ మనకు ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు డిస్ప్లే మీద కనపడుతుంది చూసారా ఇమేజ్, ఆల్మోస్ట్ మనకు సోలార్ రిమోట్ సామ్సంగ్ ఇలాగైతే ఉంటుంది అనమాట. దాని నుంచి ఇన్స్పైర్ అయ్యారైతే చెప్పుకోవచ్చు. రిమోట్ లో కూడా మన డెడికేటెడ్ మోడల్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో మొత్తానికి అయితే ఇలా స్లిమ్ లుక్ తోటి అయితే ప్రీమియం బెజల్లెస్ డిజైన్ తోటి అయితే వీళ్ళైతే ఈ యొక్క టీవీని అయితే తీసుకొని అయితే వస్తున్నారు. విత్ రిమోట్ అయితే తీసుకొని కూడా అయితే వస్తున్నారు అనమాట. మొత్తానికి సామ్సంగ్ ఇన్స్పైర్ అయ్యారు. మరి ఓన్లీ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా ఇన్స్పైర్ అయ్యారా, లేదు అన్నట్లయితే పిక్చర్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ విషయంలో కూడా ఇన్స్పైర్ అయ్యారా అన్నట్లయితే తెలుసుకోవాల్సి ఉంటుంది దాని ఈ టీవీ గురించి అనమాట. అలాగే ఈ టీవీ డిస్ప్లే ఫీచర్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది 8-bit ప్లస్ FRC VA ప్యానెల్ IPS ప్యానెల్ అని మన దాని గురించి అయితే వీలైతే క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు, కానీ నేను ఒకసారి VA తోటి అయితే వస్తుందేమో అయితే అనుకుంటున్నాను అనమాట. IPS అయితే కూడా ఇవ్వచ్చు, చెప్పలేము. ఇంత ముందుకున్న 43 ఇంచ్ కొన్ని టీవీలో వీలైతే IPS అయితే ఇవ్వడం అయితే జరిగింది, చెప్పలేమన్నమాట. తెలుసుకొని మీకు ఇంకా కింద కామెంట్ సెక్షన్ లో కానీ అలాగే ఫస్ట్ కామెంట్ పిన్ అయితే చేస్తాను అనమాట. అండ్ ఈ టీవీ బ్రైట్నెస్ లెవెల్స్ వచ్చేసరికి 400 nits బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉండడం అయితే జరిగింది ఈ యొక్క టీవీలో. అండ్ అలాగే ఈ టీవీ మనకు ఐ కేర్ ఫీచర్ కూడా అయితే ఉంది, అంటే మన యొక్క కంటి మీద ఈ బ్లూ లైట్ ఎఫెక్ట్ గా అందగలకుండా ఐ కేర్ ఫీచర్ అయితే ఈ యొక్క టీవీలో ఇవ్వడం జరిగింది. ఇది కూడా మంచి స్పెసిఫికేషన్స్ అయితే అంటాను ఈ యొక్క టీవీకి ఇవ్వడంలో. అండ్ ఈ టీవీ 68 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ విత్ MEMC సపోర్ట్ కూడా అయితే చేస్తుంది. ఈ బ్యాక్ లైట్ టెక్నాలజీ వచ్చేసరికి ఇది ఫుల్ అండ్ బ్యాక్ లైట్ టెక్నాలజీ తోటి తీసుకొని అయితే రాలేదు, డైరెక్ట్ LED బ్యాక్ లైట్ టెక్నాలజీ తోటి తీసుకొని అయితే వచ్చారనమాట. ఈ టీవీ డిస్ప్లే ఫ్యూచర్ HDR ఫార్మాట్స్ గురించి
గురించి మాట్లాడుకోవాలంటే డాల్బీ విజన్ కి సపోర్ట్ చేస్తుంది, HDR10 కి HDR10+ కి సపోర్ట్ చేస్తుంది, విత్ HLG కూడా సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట ఈ యొక్క HDR ఫార్మాట్స్ లో. సో మంచి ఫీచర్స్ అయితే మనకు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే ఆడియో పరంగా కూడా చెక్ చేసినట్లయితే 36 వాట్స్ ఆడియో అవుట్పుట్ విత్ డ్యూయల్ స్పీకర్ సెటప్ అయితే ఉంది 2.2 ఛానల్లో అన్నమాట. అండ్ అదే విధంగా డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది ఈ యొక్క టీవీ. ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలంటే క్వాడ్ కోర్ MediaTek 9612 ప్రాసెసర్ ని యూజ్ అయితే చేశారు. దీంట్లో CPU వచ్చేసరికి A55 CPU అయితే తీసుకుని అయితే వచ్చారు. 2GB ర్యామ్ అయితే ఉంటుంది, 16GB ఇంటర్నల్ మెమరీ అయితే ఉంటుంది అనమాట. ఓఎస్ వచ్చేసరికి వీళ్ళు Android 11 OS తోటి అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క టీవీలో. గూగుల్ టీవీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గూగుల్ టీవీ తోటి అయితే రావట్లేదు, జస్ట్ లిమిటెడ్ గూగుల్ టీవీ ఎడిషన్ అయితే మనకైతే ఈ టీవీలో లభిస్తుంది విత్ Android 11 అనమాట. అండ్ అలాగే మన గూగుల్ అసిస్టెంట్ అని అండ్ క్రోమ్ కాస్ట్ బిల్ట్ ఇన్ అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. యాప్స్ కూడా మనకు అన్నిటికైతే సపోర్ట్ అయితే చేస్తుంది. ఆ నెట్ఫ్లిక్స్ యాప్స్ అయితే మనకు ఈ యొక్క టీవీలో ప్రొవైడ్ చేస్తారు. అండ్ అదేవిధంగా మనకు డైరెక్ట్ గా మనకు రిమోట్ లో కూడా డెడికేటెడ్ బటన్స్ కూడా ప్రొవైడ్ అయితే చేశారనమాట ఈ యొక్క టీవీ అండ్ రిమోట్ లో. మరి కనెక్టివిటీ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈ యొక్క టీవీలో సరికి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్, బ్లూటూత్ 5.0 సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మరొకటి ఏంటి అంటే గుడ్ థింగ్ HDMI 2.1 అయితే ఇస్తున్నారు. 3 HDMI పోర్ట్స్ 2.1 కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే మరొక గుడ్ థింగ్ ఏంటి అని అయితే EARC సపోర్ట్ చేస్తుంది, EARC కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. వావ్, ఇంత ముందు కొన్ని బడ్జెట్ కేటగిరీ టీవీస్ అయితే లాంచ్ అయితే చేశారు, బట్ ఆ టీవీలో ఇదైతే మిస్ అయితే చేశారు. బట్ ఇక్కడ మనకు ప్లస్ పాయింట్ అయితే అవుతుంది ఈ యొక్క టీవీలో. అండ్ అలాగే మనకు అన్ని కనెక్టివిటీ ఆప్షన్స్ 3.5mm జాక్ కనెక్టివిటీ ఆప్షన్ అయితే తీసుకొస్తున్నారు, డిజిటల్ ఆడియో అవుట్పుట్ అయితే తీసుకొస్తున్నారు, యాంటీనా పోర్ట్, ఎథర్నెట్ పోర్ట్, ఇలా అన్ని కనెక్టివిటీ ఆప్షన్ తోటి ఈ యొక్క టీవీని అయితే లాంచ్ అయితే చేశారన్నమాట ఇన్ఫినిక్స్ వాళ్ళు. అండ్ మరొక విషయం కూడా చెప్పాలి ఈ యొక్క టీవీలో, ఎందుకంటే వీళ్ళు వచ్చేసరికి 400 nits బ్రైట్నెస్ లెవెల్స్ తోటి తీసుకొని అయితే వచ్చి పిక్చర్ ఇంజిన్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. వీళ్ళు వచ్చేసరికి ఎపిక్ 3.0 ఇంజన్ పిక్చర్ ఇంజన్ అయితే వాడుతున్నారన్నమాట. దాని వల్ల మీకు ఇంకొంచెం బెటర్ ఎన్హాన్స్మెంట్ పిక్చర్ క్వాలిటీ అయితే కలుగుతుంది అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఈ యొక్క ఇన్ఫినిక్స్ కంపెనీ వాళ్ళు. మరి టీవీ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకోవాలంటే 34,999 అయితే ఉంది. అండ్ మరి ఇంకా మనం బ్యాంక్ ఆఫర్స్ యూజ్ చేసుకున్నట్లయితే కొంచెం ఇంకా తక్కువగా వచ్చే ఛాన్సెస్ కూడా అయితే ఉంటాయన్నమాట. మరి టీవీ ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఫ్రెండ్స్ నాకు అనిపించింది ఏంటి అని అయితే మైనస్ పాయింట్స్ గురించి పక్కా చెప్తాను. సో ఇది QLED డైరెక్ట్ LED బ్యాక్ లైట్ టెక్నాలజీ తోటి అయితే వస్తుంది, కానీ మనకు కొంచెం బ్రైట్నెస్ లెవెల్స్ ఎక్లిస్ట్ ప్రీమియం ఇంత ముందుకు తీసుకొచ్చిన బడ్జెట్ లో QLED అయితే ఉందో 500, 550 అండ్ 600 ఇలా ఇచ్చారు కదా. సో ఇంకొక 100 గానీ 150 గానీ బ్రైట్నెస్ లెవెల్స్ పెంచి తీసుకొచ్చితే ఇంకా బాగుండు, పిక్చర్ కాబట్టి ఇంకా బెటర్ గా అయితే ఉంటాయి అనిపించింది. కానీ వీళ్ళు తీసుకొచ్చే పిక్చర్ ఎపిక్ 3.0 అయితే ఉంది కదా, మేబీ అదేమైనా దోహదపడుతుందో మనకైతే తెలియదు. టీవీని మనం అన్బాక్సింగ్ చేస్తే తప్పించి మనకైతే తెలియదు అనమాట. మొత్తానికి అయితే బ్రైట్నెస్ అనేది కొంచెం తక్కువ అయితే అయిందనమాట. అలాగే మనకు ఇది వచ్చేసరికి Android 11 అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు గట్టి కాంపిటీషన్ ఉన్న టైంలో వచ్చేసరికి వీళ్ళు Android 11 తో తీసుకొస్తున్నారు, గుడ్ థింగే, బట్ బ్యాడ్ థింగ్ అనట్లేను. కాకపోతే గూగుల్ టీవీ తోటి తీసుకొస్తే ఇంకా ప్లస్ పాయింట్ అయితే ఏదైతే అనిపించింది. మరి ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకోవాలంటే బడ్జెట్ లో ఇంత ముందుకు లాంచ్ అయిన ఏవైతే టీవీస్ అయితే ఉన్నాయో ఆ టీవీస్ లో లేనిది ఈ టీవీలో అయితే ఉంది. అదేంటి అంటే HDMI 2.1 EARC సపోర్ట్ ఈ టీవీలో ఇవ్వడం అనేది నెక్స్ట్ లెవెల్ అయితే అంటానన్నమాట. ఎందుకంటే డైరెక్ట్ వీళ్ళు క్లియర్ గా మనకి HDMI 2.1 అది కూడా 3 HDMI పోర్ట్స్ ఇచ్చారు, EARC సపోర్ట్ ఇచ్చామని అయితే క్లియర్ గా చెప్తున్నారు. అండ్ మరొకటి గుడ్ థింగ్ ఏంటి అని అయితే ఈ యొక్క టీవీలో డిజైన్ అనేది కూడా చాలా సూపర్ గా అయితే ఉండబోతున్నది అర్థమవుతుంది. 1.6mm థిక్నెస్ బెజల్లెస్ డిజైన్ అయితే ఉంటుంది. రిమోట్ కూడా మనకు సోలార్ ప్రీమియం సామ్సంగ్ ప్రీమియం రిమోట్ లాగా అయితే కనబడుతుంది. సో డిజైన్ కూడా ప్లస్ పాయింట్ అయితే అవుతుంది అనమాట ఈ యొక్క టీవీలో. సో ఇది అన్నమాట నాకైతే అనిపించింది. మరి మీకు కూడా అనిపిస్తుంది కదా ఈ టీవీ చూస్తున్నప్పుడు ఒక థాట్ అయితే వస్తుంది కదా, ఆ థాట్ అనేది కింద కామెంట్ లో అయితే షేర్ అయితే చేయండి. నేను కూడా అయితే చూస్తాను, ప్రతి ఒక్క దానికి లైక్ అండ్ హార్ట్ సింబల్ కూడా అయితే ఇస్తాను అనమాట. అండ్ ఇది ఇలా అయితే ఉంది. పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళసరికి డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ యూజ్ చేసి పర్చేజ్ అయితే చేస్తారైతే అనుకుంటూ టెలిగ్రామ్ డీల్ ఛానల్ కూడా అయితే జాయిన్ అవుతారైతే అనుకుంటూ మరి ఈ వీడియోని అయితే ముగిస్తున్నాను. మరి ఇంకో వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.